ఆరంభ మధుర్స్ ఘనంగా ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభం. వేడుకలకు వేదికైన సెయిన్ నది రివర్ లో 6 కిలోమీటర్ల మేర పరేడ్. 85 బోట్లలో 6,800 మంది అథ్లెట్లు. భారత బృందానికి పతకధారులుగా సింధు, శరత్ కమల్. ప్యారిస్ రైల్వే నెట్వర్క్ పై దాడి. దాని మీద కంటిన్యూషన్ అదో పేజ్ అది. దాని మీద చూడాలి. ప్రధాన రూట్లలో రైల్వే లైన్లను ధ్వంసం చేసిన దుండగులు. ఒలింపిక్స్ ప్రారంభ వేళ షాక్ అంటూ చూస్తా ఉన్నాం కదా. ప్రత్యేక ఒలింపిక్స్ 2024 వేడుకలకు ప్యారిస్ నగరం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. అయితే మరికొద్ది గంటల్లో పోటీలు ప్రారంభమయ్యే ముందు అకస్మాత్తుగా ఫ్రెంచ్ రైల్వే నెట్వర్క్ పై దాడి జరిగింది. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎవరో కావాలనే రైల్వే కంపెనీ SNCF కు చెందిన హైస్పీడ్ నెట్వర్క్ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి రైల్వే లైన్లను ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా 3 రూట్లలో లైన్లు ధ్వంసమయ్యాయి. ఒలింపిక్స్ ప్రారంభోత్సవం రోజున దేశంలోని అత్యంత రద్దీగా ఉండే కొన్ని మార్గాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలోని స్టేషన్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. చాలా రైళ్లను రద్దు చేశారు. పొరుగున ఉన్న బెల్జియం ఇంగ్లీష్ ఛానల్ కింద లండన్ వెళ్లే మార్గాలు కూడా దెబ్బతిన్నాయంటూ చూస్తున్నాం. దీని గురించి ఆంధ్రజ్యోతిలో ఒక మంచి ఆర్టికల్ రావడం జరిగింది. ఇది రెండో పేజ్ లోనే ఉందన్న ఫోటో. ఫ్రాన్స్ లో హై స్పీడ్ రైల్వే నెట్వర్క్ పై దాడులు. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు ముందు 5 కీలక ప్రాంతాల్లో పట్టాలు ధ్వంసం. రైల్వే కేబుల్, సిగ్నల్ బాక్సులకు నిప్పు. వామపక్ష తీవ్రవాదులు పర్యావరణ ఆందోళనకారులపై అనుమానాలు అంటున్నారు. ఒలింపిక్స్ పై కుట్ర. ఫ్రాన్స్ లో హై స్పీడ్ రైల్ నెట్వర్క్ పై దాడులు అంటూ చూస్తా ఉన్నాం కదా. ప్రపంచ నలుమూలల నుంచి అత్యుత్తమైనటువంటి క్రీడాకారులందరూ ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు ప్యారిస్ మహానగరానికి వచ్చిన వేళ ఆ క్రీడా సంబరాల ప్రారంభానికి కొన్ని గంటల ముందు గుర్తు తెలియని వ్యక్తులు ఫ్రెంచ్ హై స్పీడ్ రైల్ నెట్వర్క్ పై వరుస దాడులు చేశారు. ప్యారిస్ నగరాన్ని దేశంలో నలుమూలలకు అనుసంధానం చేసేటువంటి ట్రాక్లను లక్ష్యంగా చేసుకున్నారు. తెల్లవారితే శుక్రవారం అనగా రాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 5:30 గంటల వరకు విధ్వంసం సృష్టించారు. కొన్ని చోట్ల పట్టాలు ధ్వంసం చేశారు. కొన్ని చోట్ల సిగ్నల్ బాక్సులను నిప్పిపెట్టారు. కేబుళ్లను ముక్కలు ముక్కలుగా చేసి తగలబెట్టారు. ఈ అనూహ్య దాడులతో చాలా రైళ్లను రద్దు చేయాల్సి వచ్చిందని, కొన్ని రైళ్లను దారి మళ్లించామని ఫ్రాన్స్ రైల్వే వ్యవస్థ SNCF ఒక ప్రకటనలో వెలువడించింది. మా TGV నెట్వర్క్ సమీప పెద్ద ఎత్తున జరిగిన దాడి ఇది అని పేర్కొంది. ముఖ్యంగా ఈ నెట్వర్క్ లో అత్యంత కీలకమైనటువంటి 5 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్టు వివరించింది. ఈ 5 ప్రాంతాలు ప్యారిస్ ను తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ఉన్న 4 ప్రధానమైనటువంటి నగరాలను కలిపి కీలకమైన స్ట్రాటజిక్ నర్వ్ సెంటర్స్ అని వెల్లడించింది. పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దు కావడం, దారి మళ్లడంతో పలు రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీతో కిటకిటలాడిపోయాయి. అథ్లెట్లు, సాధారణ ప్రయాణికులు కలిపి 80,000 మందికి పైగా ఈ అంతరాయంతో ఇబ్బంది పడ్డారు. కాగా ఈ దాడులపై దర్యాప్తు ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. దాడులు ఎవరి పని అనే విషయం ఇప్పటివరకు తెలియనప్పటికీ వామపక్ష తీవ్రవాదులు, అరాచకవాదులే ఈ దాడులకు పాల్పడినట్టు నిఘా వర్గాలు తెలిపాయంటూ ఫ్రెంచ్ మీడియా కథనాలు ప్రచురించింది. అదే సమయంలో ఇది పర్యావరణ ఆందోళనకారుల పనేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ పై దాడికి పాల్పడినందుకు నిరసనగా రష్యాను ఈ ఒలింపిక్స్ ఆహ్వానించలేదని, కాబట్టి ఈ దాడుల వెనుక పుతిన్ హస్తాన్ని కొట్టిపారేయలేమని కొందరు భద్రతా నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఫుట్బాల్ మ్యాచ్లు సహా పలు ఈవెంట్లు ప్యారిస్ నగరానికి ఆవాల జరగనున్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళడానికి ఇప్పటికే రైలు టికెట్లు బుక్ చేసుకున్న వారి ప్రణాళికలు శని, ఆదివారాల్లో ఈ మార్గాలు తిరగాల్సిన రైళ్లను 4వ వంతు రైళ్లను రద్దు చేశారంటూ చూస్తా ఉన్నాం. వాస్తవంగా ఈ ప్రపంచమే ఎంతో ఆసక్తిగా ఎదురుస్తున్నటువంటి ప్యారిస్ ఒలింపిక్స్ సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు ఈ రైల్వే నెట్వర్క్ ధ్వంసం కావడం ఏదైతుందో ఒలింపిక్స్ పైన భారీ కుట్ర అని చెప్పేసి మనం అయితే చెప్పొచ్చు. ఎందుకంటే దీని వెనకాల చాలా కథనాలు వస్తున్నాయి. పుతిన్ ఉన్నాడని చెప్పేసి వస్తూ ఉన్నారు. వామపక్ష తీవ్రవాదులు, అరాచకవాదులు, ఇలా చాలా రకాల అనుమానాలు అయితే కలుగుతూ ఉన్నాయి. సో దానికి సంబంధించినటువంటి నిజానిజాలు అయితే నిగ్గుదల్చాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఇలాంటివి జరిగితే కనుక ఒకవేళ ఇలాంటి ఓన్లీ కేవలం సిగ్నల్ వ్యవస్థ అంటే వాళ్ళు నిజంగా ట్రైన్స్ పోయి ఏమైనా ఇబ్బంది అయితే ఎంతమంది అథ్లెట్లు మరణించే అవకాశం ఉండే మన దగ్గర. నిజంగా ఈ విషయంలో ప్యారిస్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే భారీ మరణ నష్టాన్ని కంట్రోల్ చేయగలిగింది. అది కూడా ఆ ప్యారిస్ నగరానికి కావచ్చు, ఒక క్రెడిబిలిటీ ఉంటుంది ఆ నగరానికి. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద అంత అందమైన నగరాల్లో ప్యారిస్ కూడా ఒకటి. సో ఆ క్రెడిబిలిటీ మొత్తం కూడా కాపాడుకున్నది అనేది మనం చెప్పొచ్చు. సరే చిన్న చిన్న సమస్య ఉండొచ్చు, ఆ సమస్య రావచ్చు కాక, కానీ ఒకవేళ అది అధిగమించకపోతే ప్యారిస్ అనేది ప్రపంచంలో ఒక చరిత్ర నిలిచిపోయేటువంటి విషయంగా మనకు కనబడేది.
ప్రధాన రూట్లలో రైల్వే లైన్లను ధ్వంసం చేసిన దుండగులు ఒలింపిక్స్ ప్రారంభ వేళ షాక్ అంటూ చూస్తా ఉన్నాం కదా. ప్రత్యేక ఒలింపిక్స్ 2024 వేడుకలకు ప్యారిస్ నగరం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. అయితే మరికొద్ది గంటల్లో పోటీలు ప్రారంభమయ్యే ముందు అకస్మాత్తుగా ఫ్రెంచ్ రైల్వే నెట్వర్క్ పై దాడి జరిగింది. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎవరో కావాలనే రైల్వే కంపెనీ SNCF కు చెందిన హైస్పీడ్ నెట్వర్క్ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి రైల్వే లైన్లను ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా 3 రూట్లలో లైన్లు ధ్వంసమయ్యాయి. ఒలింపిక్స్ ప్రారంభోత్సవం రోజున దేశంలోని అత్యంత రద్దీగా ఉండే కొన్ని మార్గాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలోని స్టేషన్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. చాలా రైళ్లను రద్దు చేశారు. పొరుగున ఉన్న బెల్జియం ఇంగ్లీష్ ఛానల్ కింద లండన్ వెళ్లే మార్గాలు కూడా దెబ్బతిన్నాయంటూ చూస్తున్నాం. దీని గురించి ఆంధ్రజ్యోతిలో ఒక మంచి ఆర్టికల్ రావడం జరిగింది. ఇది రెండో పేజ్ లోనే ఉందన్న ఫోటో. ఫ్రాన్స్ లో హై స్పీడ్ రైల్వే నెట్వర్క్ పై దాడులు. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు ముందు 5 కీలక ప్రాంతాల్లో పట్టాలు ధ్వంసం. రైల్వే కేబుల్, సిగ్నల్ బాక్సులకు నిప్పు. వామపక్ష తీవ్రవాదులు పర్యావరణ ఆందోళనకారులపై అనుమానాలు అంటున్నారు. ఒలింపిక్స్ పై కుట్ర. ఫ్రాన్స్ లో హై స్పీడ్ రైల్ నెట్వర్క్ పై దాడులు అంటూ చూస్తా ఉన్నాం కదా. ప్రపంచ నలుమూలల నుంచి అత్యుత్తమైనటువంటి క్రీడాకారులందరూ ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు ప్యారిస్ మహానగరానికి వచ్చిన వేళ ఆ క్రీడా సంబరాల ప్రారంభానికి కొన్ని గంటల ముందు గుర్తు తెలియని వ్యక్తులు ఫ్రెంచ్ హై స్పీడ్ రైల్ నెట్వర్క్ పై వరుస దాడులు చేశారు. ప్యారిస్ నగరాన్ని దేశంలో నలుమూలలకు అనుసంధానం చేసేటువంటి ట్రాక్లను లక్ష్యంగా చేసుకున్నారు. తెల్లవారితే శుక్రవారం అనగా రాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 5:30 గంటల వరకు విధ్వంసం సృష్టించారు. కొన్ని చోట్ల పట్టాల ధ్వంసం చేశారు. కొన్ని చోట్ల సిగ్నల్ బాక్సులను నిప్పిపెట్టారు. కేబుళ్లను ముక్కలు ముక్కలుగా చేసి తగలబెట్టారు. ఈ అనూహ్య దాడులతో చాలా రైళ్లను రద్దు చేయాల్సి వచ్చిందని, కొన్ని రైళ్లను దారి మళ్లించామని ఫ్రాన్స్ రైల్వే వ్యవస్థ SNCF ఒక ప్రకటనలో వెలువడించింది. మా TGV నెట్వర్క్ సమీపేసేందుకు పెద్ద ఎత్తున జరిగిన దాడి ఇది అని పేర్కొంది. ముఖ్యంగా ఈ నెట్వర్క్ లో అత్యంత కీలకమైనటువంటి 5 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగినట్టు వివరించింది. ఈ 5 ప్రాంతాలు ప్యారిస్ ను తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ఉన్న 4 ప్రధానమైనటువంటి నగరాలను కలిపి కీలకమైన స్ట్రాటజిక్ నర్వ్ సెంటర్స్ అని వెల్లడించింది. పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దు కావడం, దారి మళ్లడంతో పలు రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీతో కిటకిటలాడిపోయాయి. అథ్లెట్లు, సాధారణ ప్రయాణికులు కలిపి 80,000 మందికి పైగా ఈ అంతరాయంతో ఇబ్బంది పడ్డారు. కాగా ఈ దాడులపై దర్యాప్తు ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. దాడులు ఎవరి పని అనే విషయం ఇప్పటివరకు తెలియనప్పటికీ వామపక్ష తీవ్రవాదులు, అరాచకవాదులే ఈ దాడులకు పాల్పడినట్టు నిఘా వర్గాలు తెలిపాయంటూ ఫ్రెంచ్ మీడియా కథనాలు ప్రచురించింది. అదే సమయంలో ఇది పర్యావరణ ఆందోళనకారుల పనేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్పై దాడికి పాల్పడినందుకు నిరసనగా రష్యాను ఈ ఒలింపిక్స్ ఆహ్వానించలేదని, కాబట్టి ఈ దాడుల వెనుక పుతిన్ హస్తాన్ని కొట్టిపారేయలేమని కొందరు భద్రతా నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఫుట్బాల్ మ్యాచ్లు సహా పలు ఈవెంట్లు ప్యారిస్ నగరానికి ఆవాల జరగనున్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళడానికి ఇప్పటికే